ఈయన ఇక ఈయన వార్త చదవాల్సి వచ్చింది మనకి. భూముల చిక్కులకు చెక్కట, పైలట్ మండలాల్లో 30% సాదా బైనామా సమస్యలు. జూన్ 2వ తేదీలోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం. జూన్ 2, ఆగస్టు 15 మధ్య రెవెన్యూ సదస్సులు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జూన్ 2వ తేదీలోగా ఏవైతే మండలాలు ఉన్నాయో, ఏవైతే 4 మండలాలు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారో ఆ పైలట్ మండలాల్లో సమస్యలన్నీ తీర్చేస్తారట. వీళ్ళు చేసేది ఏంటంటే ఆ సాదా బైనామా 9 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి కదా, దాంట్లో కోర్టు కేసులు లేని వాటిని క్లియర్ చేస్తారు. ఇప్పుడు అసైన్డ్ భూములు మరి అమ్ముకోవడానికి ఇది చేయడానికి ఏమైనా ఆ కోర్టు కేసులు లేని వాటిని ఏమైనా చేస్తే చేయొచ్చు. వీళ్ళు చేసే నిర్ణయాలు చెప్తున్నాను నేను. ఒకవేళ తీసుకుంటే, అది కూడా తీసుకుంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు మా భూమి ఎక్స్టెంట్ వేరే దాంట్లో వాళ్ళకి చూపిస్తున్నది, దాన్ని ఏమైనా చేసే ప్రయత్నం చేస్తారు. పేర్లు తప్పుపడ్డాయి, చేసే ప్రయత్నం చేస్తారు. ఇంతకు మించి మా భూమి వేరేవాడు కబ్జా చేసిండు. ఏనాడో తెలంగాణలో దొరలు మొత్తం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత పారిపోయిన వాళ్ళు మాకు భూములు సాగు చేసుకోమని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పేర్ల మీద కేసీఆర్ పుణ్యమాని వాళ్ళ పేర్ల మీదకి ఎక్కినందుకు మళ్ళీ వచ్చి మా భూముల మీద పడ్డారు, వాళ్ళని ఖాళీ చేయించండి అన్న అప్లికేషన్లకు దిక్కుండదు. రాసి పెట్టుకోండి. ఇవన్నీ సమస్యలు. ఈ సమస్యలన్నింటికీ భూభారతి పరిష్కారం చెప్పదు, పొంగులేటి చెప్పడు. పోయిన ప్రభుత్వ భూములు, పోయిన చెరువుల భూములు, పోయిన రకరకాల పేర్లతో ఉన్న ఇనాం భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, ఇంకోటి కానీ మట్ ల్యాండ్స్ కానీ, ఇట్లాంటి భూముల విషయంలో మీకు దమ్ముంటే ఒక్క దగ్గర యాక్షన్ తీసుకోండి. తీసుకోరు. రాసి పెట్టుకోండి మీరు. నేను మొన్న సునీల్ గారు ఇంటర్వ్యూ చేసిన ఆయన చాలా క్లియర్గా, ఇప్పుడు భూభారతి చట్టంలో చాలా అంశాలు పెట్టారు. ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేయాలంటే నాయకుడికి చిత్తశుద్ధి ఉండాలా. ఆ చిత్తశుద్ధి వీళ్ళలో ఉందా? ఒక రెవెన్యూ మంత్రి ఒక 2 రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జా చేస్తుంటే ఒక 3 తాండాలు లేపేసి వాళ్ళని నానా ఇబ్బంది పెడుతుంటే లంబాడోలని 300-400 మంది పోలీసులను పంపించి ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అండగా నిలబడ్డ ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మంత్రి ఇప్పుడు ఈయన భూ సమస్యలకు చెక్ పెడతాడా? ఆలోచించండి ఒక్కసారి. మా భూమి మాకు కావాలి, ఇది మేము ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న భూమి, దాదాపు 60-70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమి అని ఆ రియల్ ఎస్టేట్ మాఫియాని క్వశ్చన్ చేసిన 7-8 మంది యువకుల మీద 307 మర్డర్ కేసు పెట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ భూ సమస్యలకు చెక్ పెడతాడా? 105వ రోజు అనుకుంటా నేను, కొండకల్ తాండాలో 105 రోజుల నుంచి రిలే దీక్షలు జరుగుతున్నాయి. సోయి లేదా? పెట్టు, ఆ సమస్యకు చెక్ పెట్టక్కడ. 2 ప్రాంతాల మధ్య ఉన్న ప్రభుత్వ భూమిని లేపేసి వాడు గోడ కట్టుకుంటుంటే వాడికి సహకరిస్తూ 100 మంది పోలీసులను పంపిన నువ్వు భూ సమస్యలకు చెక్ పెడతావా? ఇది సాధ్యమా? ఎన్నో రోజు ఇది? పాపం ఎవ్రీడేగో. నిన్న 105వ రోజు. ఎంత దారుణం చూడండి. అసలు ఎవడు మాట్లాడాలా వీళ్ళ గురించి? పాపం ఎవరు మాట్లాడాలా? ఇది చూడండి. దాదాపుగా 105వ రోజు రిలే నిరాహార దీక్ష కొండకల్ తాండా. ఎవడెవడు వీడు? అపర్ణ గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీల భూ ఆక్రమణలు, అరాచకాలు నశించాలి. ఉదయ్ కుమార్ రెడ్డి అంటోడు, ఈ ఎస్ఎస్ రెడ్డి అంటోడు, కొమ్మురెడ్డి విక్రమరెడ్డి అంటోడు, గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డి, అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డిల పైన SC ST అట్రాసిటీ చట్టం ప్రకారం అరెస్ట్ చేయాలి. ఈ మొత్తం సర్వే నెంబర్లన్నీ కబ్జా చేసిరు. 105 రోజులుగా వాళ్ళు రిలే దీక్షలు చేస్తుంటే రేవంత్ రెడ్డికి తెలియదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియదా? దొంగ మీరే కదా. బీఆర్ఎస్ ఎందుకు ఎంటర్ కాదని మీరు అనొచ్చు. వాళ్ళే ఉన్నారు మొత్తం దొంగలంతా. ఆనాడు వీళ్ళకి నరకం చూపించిన వాళ్ళలో బీఆర్ఎస్ది కీలక పాత్ర, కేటీఆర్ది కీలక పాత్ర. కేటీఆర్తో కలిసి ఉన్నాడు ఆనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అందుకే బిడ్డ పేరు మీద 6 ఎకరాలు, ఆయన తమ్ముని కొడుకు పేరు మీద ఇంకో 6 ఎకరాలు రాజు చేసుకున్నాడు. సీలింగ్ భూమి అది. సీలింగ్ భూముల్లో ఆనాడు దొరలు ప్రభుత్వానికి సరెండర్ చేసి పేద ప్రజలకు పంచిన భూమిని లేపేసి వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఈయనట భూ సమస్యలకు చెక్ పెడతాడట, మనం నమ్మాలన్నట. నేను చెప్పిన కదా, ఏ సమస్యలకు చెక్ పెడతారు? ఈజీగా అయిపోయే వాటికి, వేరే వాడికి ఇబ్బంది లేనటువంటి, కబ్జా చేసిన వాడిని నొప్పించని ఏవైతే చర్యలు ఉంటాయో వాటి మీద యాక్షన్ తీసుకుంటారు. బస్ అంతే. ఇక దాన్ని ఇక భూతద్దం లెక్క అన్ని పేపర్లలో వార్తలు రాయించి ఈయన సమస్య 2-3 బయటలు ఏదో వినిపించి జనాలై మా భూమి వచ్చింది, మాది మాకు వచ్చిందని ఒక 4-5 వినిపించి ఇక అయిపోయిందని చెప్తారు. నెంబర్ 1 కల్ప్రిట్స్ వీళ్ళంతా.